ఇది మాదిరిగా రౌండ్ అక్కడైతే కొంత లీకేజ్ ఉంది కదా, పచ్చిగడ్డ వేయాలన్నమాట. మేమైతే వస్తాను చూడండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరుడు. సో ఇవాళ పొద్దున్న నిద్రలేసే వాళ్ళతో వాళ్ళు వేసి ఎత్తుకొచ్చి కట్టేసాను మామ. సో ఇక కొసు వేయాలి. సో అందుకని వర్క్ కోసం అయితే పొద్దున్న వేసాను. ఈరోజు వెదర్ చూసుకుంటే చూడండి మామ, పొద్దున్న 6 గంటలు అయితే అవుతుంది. ఫుల్ చాలా మంచుగా ఉందన్నమాట. చెల్లి చూసుకుంటే మరీ అంతగా ఏం లేదు మా ఊర్లో ఇటు సైడ్. అంటే ఇప్పుడు ఈరోజు కాస్త తక్కువ ఉంది. కాస్త రోజులు బ్యాక్ అయితే అసలు ర్యాంప్ ఉంటుంది మామ. అసలు ఇక్కడ కనిపిస్తుంది కదా మామ. సో చూడండి అటు సైడు ఏది కనిపిస్తలేదన్నమాట. చూడండి అట్ట పడుతుంది మంచు. ఇక్కడ చింతమానులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాస్త కనిపిస్తుంది మామ. మా నార్మల్ రోడ్ సైడ్ వెళ్ళిపోతే కన్నా చూపిస్తా. అక్కడైతే రోడ్డు ఉంది మామ, మీకు చూపిస్తాను కన్నా అక్కడ వెళ్ళేసి. చూడండి మామ, ఇదే రోడ్డు అయితే ఎక్కి చూపిస్తాను చూడండి. అయితే చూడండి ఏమి కనిపిస్తలేదు ఉంది మంచు అనేది పొద్దున్న. ఇంకా ఇది మా ఊరు మీకు తెలిసిందే, ఎంట్రన్స్ రోడ్లే కన్నా కాస్త ముందు ఉంటుంది మా ఊరు. నిన్న చూపించా కదా మామ, స్ప్రింక్లర్లు చుమ్ముతాయని చెప్పేసి. సో ఇవి పెద్ద చూడమా, ఇట్లా రౌండ్గా చుమ్ముతాయి అన్నమాట. చాలా బాగుంటుంది, అంటే చాలా దూరం కవర్ అవుతుంది అనమాట. చూడండి అక్కడ పెట్టింటే ఇక్కడ దాకా తేమ అనేది కొడుతుంది. కనిపిస్తుందో లేదా మీకు? మళ్ళీ చేనులోకి అయితే వచ్చినాము, ఎందుకంటే మేము చెంచీలకి అయితే నీళ్ళు వేసాము. సో ఒకవేళ ఎక్కడైనా డ్యామేజ్ లీకేజ్ వచ్చింటే మొత్తం సరి చేయాలి. సో అందుకని వచ్చాను. ఎప్పుడైనా నీళ్ళు వేసినప్పుడు వచ్చి చూస్తుండాలి మామ అక్కడికి, లేకపోతే కన్నా అవుతాయి మిస్టేక్స్. తర్వాత ఏ దానికైతే నీళ్ళు పోకపోతే దానికి పెట్టాలి, లేకపోతే కానీ పసక్క పోతాడే మామ నీళ్ళు. సో అక్కడైతే కొంత లీకేజ్ ఉంది కదా, దానికైతే ఏదో ఒకటి కట్టి మేనేజ్ చేసాము. ప్రెషర్ మీద నీళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయనీకి అవ్వదు మామ. ఖాళీగా అంటే నీళ్ళు వెళ్తున్నప్పుడు అయితే కానీ నార్మల్గా టేప్ వేసేసి కవర్ చేసేసాం అనమాట. నీళ్ళ మీద సరిగ్గా అతుక్కోవద్దు, అందుకే అది దానికి ఈరోజు ఈ షిఫ్ట్కి అయితే ఇది బారిపోతుంది మామ. తర్వాత అయితే అటు సైడ్ కొంచెం ఉంది, దానికి వేసేస్తే మొత్తం అయితే ఈ సెక్షన్ మొత్తం బారిపోద్ది అనమాట. ఆ సెంటర్లో పైప్ కనిపిస్తుంది కదా, అటు నుండి ఇటుగా పారిపోద్ది. తర్వాత అటు సైడ్ వేయాలన్నమాట. సో టైం అయితే 1 గంట అట్లా అవుతుంది మామ. సో అందుకే ఆవులకి పచ్చిగడ్డ అయితే నీకు వచ్చేసాను. వట్టిగడ్డ వేసిన తర్వాత మనము కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డ వేయాలి. పొద్దున్నే పచ్చిగడ్డ వేస్తే ఏమవుతుందంటే తినవన్నమాట. సో అందుకని చెప్పి మనము ఎండుగడ్డ వేసిన తర్వాత ఒక 11 అట్ల పైన పచ్చిగడ్డ వేయాలన్నమాట. టైం అయితే 6 అవుతుంది. సో ఆవులతో పట్టుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు పిండాల. సో ఎప్పట్లాగే పాలు పిండాలి మావ. ఈరోజు అయితే కాస్త తక్కువగా అయితే తిన్నాయి మావ. ఈ నల్లది ఉంది కదా, అదైతే కాస్త నీళ్ళు అనేది తాగట్లేదు అనమాట. సో ఎందుకో తెలియట్లేదు. సో రేపు పొద్దునకైతే డాక్టర్ని అయితే రమ్మన్నారు మావ, కాస్త అయితే చెక్ చేయాలి. సో దీనికైతే మొన్న తెలుసు కదా మామ, మొన్న అయితే ఇంజక్షన్ అవి ఇచ్చాము మొత్తానికి. అవి కాదు, నార్మల్గా ఇంత తర్వాత వేపిస్తారు కదా, అదైతే దీనికి వేయించాము. ఇంకా చూసుకుంటే ఈరోజు అయితే ఏం పని చేయలేదు అంతగా అయితే. ఈరోజు పొలంలో కానీ ఎక్కడ అంతగా అయితే ఏం పని లేదు. శనగ అయితే నీళ్ళు వేసేది ఉండే. సో మధ్యాహ్నం 1 గంట వరకు దానికైతే నీళ్ళు వేసి మొత్తం అయితే చేసేసామవ్వ. సో అంతే ఇక. తర్వాత ఇంకేం చేశాను అంతే అంతే. తర్వాత ఆవులు అయితే చూసుకొని ఉన్నాను మామ, అంతే ఇక. తర్వాత ఫ్రెండ్స్తో కలిసి కాసేపు పబ్జీ అయితే ఆడినా. సో అంతే, అలాగైతే ఈవినింగ్ అయిపోయింది. ఏదేమైనా ఊళ్ళో ఉన్నంత హాయిగా ఉంటుంది మామ. అయినా సిటీలో కూడా ఉండొచ్చు, కానీ నాకైతే రెండు ఇక్కడ ఉంటే అక్కడ ఉండాలనిపిస్తుంది, అక్కడ ఉంటే ఇక్కడ ఉండాలనిపిస్తుంది మామ అయితే నాకు. తర్వాత ఇంటికి వచ్చి పాలు పిండేదంతా అయిపోయినాము. సో దోసకాయలు ఇడ్లీ కారం పొడి ఉంది. సో అందుకొని అయితే తినేస్తాము.
టీవీలో అయితే మన స్పీడ్ కానీ స్ట్రీమ్ స్పీడ్ అయితే స్పీడ్ మా షో స్పీడ్ అంటే మన వయసే కానీ మంచిగా కష్టపడ్డాడు పెట్టాడు, అందుకే ఫాస్ట్గా అది గ్రో అవుతున్నాడు. సో నాకు ఒక అలా స్ట్రీమ్ పెట్టాలని చూద్దాం ఫ్యూచర్లో అవుతుందో లేదు. ఓకే.